కోటి ఆశలతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మాటికి గత ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు మీరు. గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోయింది, పెన్షన్లు ఇవ్వలేకపోయిందని. అంటే ఏ ప్రభుత్వం అయినా చేసిన మంచిని ఆదర్శంగా తీసుకుంటారా, చెడును ఆదర్శంగా తీసుకుంటారా? సీనియర్ ముఖ్యమంత్రి గారు గమనంలో తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎక్కువ ఖర్చు పెట్టిందని తగ్గిస్తామంటున్నారు. ఏ విధంగా తగ్గిస్తున్నారో చెప్పాలి. మరి గత ప్రభుత్వం చేసినటువంటి చెడ్డ పనులను మీరు ప్రశ్నిస్తున్నప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనుల్లో కూడా కొన్ని మీరు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఒక సాధారణ ఉద్యోగిగా మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయంలో 1,50,000 మంది ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు 60,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేశారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో వేల సంఖ్యలో ఉద్యోగులు నియమించారు. ఇదంతా కూడా బడుగు బలహీన వర్గాలకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కదా. మరి ఇవాళ మీరు వచ్చిన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. కానీ ఇంతవరకు ప్రకటించింది ఇవాళ 13,000 14,000 మాత్రమే మీరు ఇచ్చారు. మరి ఖర్చు ఏ విధంగా తగ్గించినట్టు? మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 40,000 మంది వరకు రిటైర్ అయ్యారు. అంటే భవిష్యత్తులో కూడా ఉద్యోగులపై వస్తున్న ఖర్చును తగ్గిస్తాము అంటే భవిష్యత్తులో రెగ్యులర్ నియామకాలు చేపట్టమని చెప్తున్నారా? ఓన్లీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోనే ఈ ఉద్యోగ వ్యవస్థను నడపాలనుకున్నారా? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడే మాటలకి ఉద్యోగుల్లో పదార్థాలు వస్తుంది. దయచేసి ఇవాళ ప్రభుత్వం తప్పుడు లెక్కలంటే ఇవాళ వాస్తవాలను చెప్తే మేము బాధపడం. ఇవాళ ఉద్యోగులకి ఎంతెంత చెల్లించామంటున్నారు. చెల్లించిందేమో అడిషనల్గా చెల్లించట్లే, మాకు బకాయిలు రావాల్సిన మాత్రం చెల్లించారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 5 డిఏలకు సంబంధించి ఎంత చెల్లించాలో మరి లెక్కలు చెప్పలేదు. మరి 12వ పిఆర్సీ సంబంధించి 3 సంవత్సరాలు అయిపోతుంది, దాన్ని ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము దాన్ని చెప్పలేదు. అలాగే ఐఆర్ ప్రకటిస్తామన్నారు వచ్చిన వెంటనే. మీరు ఇచ్చిన హామీ కదా, మేము అడగలేదు కదా, దానికి సంబంధించి చెప్పలేదు. ఇవాళ ఉద్యోగులు రావాల్సినటువంటి బకాయిలను కూడా మీ శ్వేతపత్రంలో చూపించుంటే చాలా ఆనందపడేవాళ్ళు. అంతేకాదు ఇవాళ సగటున మీరు అన్ని లెక్కలేస్తారు కాబట్టి సగటున మొత్తం బాకీలు గత ప్రభుత్వం ఉంచినటువంటి బకాయిలు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు కానీ సగటున ప్రతి ఉద్యోగికి సుమారు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుంది. వాటన్నిటినీ అంటే చెల్లించలేమని చెప్తున్నారా? చెల్లించాల్సిన బాధ్యత లేదని చెప్తున్నారా? దయచేసి ఇవాళ ఉద్యోగులు ఇవాళ రోజువారీ కూలీగా పనిచేసే వాళ్ళు ప్రైవేటు కూలీలు అయితే ప్రభుత్వ కూలీలుగా మేము కూడా పనిచేసిన కాలానికే జీతాన్ని అడుగుతాం తప్ప అదనపు జీతాలు వేతనాలు మేము అడగట్లేదు, గొంతమ్మ కోరికలు అడగట్లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. చేసిన పనికి మాకు జీతభత్యాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల ఏపీజేఎస్ అమరావతి పోరాట పందాలో ఉండేటప్పుడు ప్రభుత్వం చర్చలకు పిలిచిన సందర్భంగా ప్రభుత్వాన్ని గౌరవించి శ్రీకాకుళంలో జరిపేటటువంటి ఉద్యమ సన్నాహ సభను కానీ అనంతపురంలో సన్నాహ సభను కానీ వాయిదా వేసుకోవడం జరిగింది. ఇవాళ ఉద్యోగుల్లో చాలా చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందని వాయిదా వేసుకున్నారని చెప్పేసి. దయచేసి ఇవాళ ప్రభుత్వం మీద నమ్మకంతో ఏపీజేఎస్ అమరావతి వాయిదా వేసుకోవడం జరిగింది. తర్వాత చర్చలు జరిపారు. ఇన్ని సీనియర్ నాయకులుగా మేమంతా చూస్తాం. 4-5 గంటల చర్చలు జరిపిన తర్వాత గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు చర్చల్లో పాల్గొన్న తర్వాత ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మళ్ళీ వెళ్ళిపోవడం, ఇంతవరకు ఎటువంటి సమాచారం లేకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్థికపరమైన విషయాల్లో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు ఐఆర్ ప్రకటించకపోయినా పెండింగ్ డిఏలకు సంబంధించి కానీ బకాయిలకు సంబంధించి కానీ వీటి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసే ప్రశ్న ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మా బకాయిలు మాకు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, సమస్యలు పరిష్కరిస్తుంది. ముఖ్యమంత్రి గారి స్థాయిలో చర్చలు జరుగుతాయని రోజు ప్రకటనలు అయితే వస్తున్నాయి. మాకైతే అధికారికంగా ఏమీ లేఖ రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో 15 లోపు చర్చించి ఆర్థికపరమైన అంశాల మీద స్పష్టమైన హామీ ఇస్తే పర్లేదు. ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టమైన హామీ లేకపోతే ఆగస్టు 15 తర్వాత ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కమిటీ ఉద్యమ కార్యాచరణ తీసుకోక తప్పదు. ఏ క్షణంలో ఎలాంటి ఉద్యమ కార్యాచరణ పిలిపించినా సరే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అన్ని వర్గాలకు సంబంధించి ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఈసారి అయితే మాత్రం ఉద్యమం అంటూ ప్రారంభం అయితే ఉద్యోగ సంఘాలుగా మేము బాధ్యులం కాదు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఉద్యోగుల పక్షాన మాట్లాడే నాయకులుగా చిత్తశుద్ధితో మా బాధ్యతగా మేము నిర్వహిస్తాం. కాబట్టి భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ప్రారంభించక ముందే ఆర్థికపరమైన విషయాలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆర్థికపరమైన విషయాలు ఇంకా జాప్యం చేస్తే ఆగస్టు 15 తర్వాత ఏ క్షణంలోనైనా ఉద్యమం ప్రారంభించక తప్పదని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి మనవి చేయడం జరుగుతుంది. అలాంటి ఉద్యోగస్తులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి పిఆర్సీ ఇస్తారని, డిఏలు ఎప్పటికప్పుడు
రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. అయితే ప్రభుత్వం ఈరోజు వరకు కూడా డిఏలు ఇవ్వకపోవటానికి ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, ప్రభుత్వం దగ్గర దాచుకున్నటువంటి మా డబ్బుల్ని మాకివ్వటానికి కూడా, అలాగే చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన వాటికి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు ఉద్యోగస్తులకి మొండి చేయ చూపిస్తూ ఉంది ఈరోజు వరకు కూడా. ఇంకొక విషయం ఏంటంటే 18/10/2025 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈహెచ్ఎస్ కార్డు, హెల్త్ కార్డు గురించి 90 రోజుల లోపల ఆ కార్డుని పనిచేసే విధంగా చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈరోజు వరకు అది ఇంకా ఆచరణలోకి రాకపోవటం అనేది, దీనివల్ల ఉద్యోగస్తులు కానీ మరి ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్న సంగతి. ఇంకొక విషయం, ఇవన్నీ ఈ లెక్కంతా ఇలా ఉంటే మనకి పిఆర్సీ కమిషనో లేకపోతే ఐఆర్ఓ ఇవన్నీ ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పటికి రాక ప్రతి ఉద్యోగి కుటుంబంలో చాలా అశాంతిగా ఈరోజు ఉన్న సంగతి చూస్తూ ఉన్నాం. ఇలాగే కనుక కొనసాగితే మా రాష్ట్ర నాయకత్వం ఏ పిలుపునిచ్చినా మేమంతా కూడా మహిళా ఉద్యోగులుగా మేమంతా కూడా ఒకే తాటిపైన నిలబడి రాష్ట్ర కార్యాచరణ ఏమి సంభవించినా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు వరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక్క రూపాయి కూడా రానటువంటి నేపథ్యంలో ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు ఉద్యోగులు సన్నద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీరు చర్చలకు రండి అని గౌరవ మంత్రివర్యులు 10వ తారీఖు 11 2 రోజుల పాటు ఏపీజేఎస్ అమరావతితో గత నెలలో చర్చలు చేయడం, అలా కాకుండా అన్ని ఉద్యోగ సంఘాలతో పిలిచి మీరు సమావేశం ఏర్పాటు చేయండి అని ఏపీజేఎస్ అమరావతి కోరగా, గత నెల 22వ తారీఖున అన్ని సంఘాలతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం 4 మంత్రివర్యులతో అందరూ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా 5-6 గంటల పాటు చర్చలు చేశారు. ఆ చర్చల్లో సానుకూల నిర్ణయాలు కొన్నైనా ప్రకటిస్తారని, లేదా మరుసటి రోజు సాంప్రదాయబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి సానుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగినటువంటి చర్చల మీద వెలువరుస్తారని లక్షలాది మంది ఉద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే, ఆ తరుణంలో 4వ తారీఖు ఈ నెల సడన్గా ఒక్కసారిగా ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని ఒక శ్వేతపత్రం ద్వారా మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఇటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరం కూడా ఆశ్చర్యానికి లోనయ్యాం. మేము మా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే ఉద్యోగులకే మా ఖర్చు అంతా అయిపోతుందని చెప్పడంలో దేనికి సంకేతమో మాకు అర్థం కాక అసలేంటి లెక్కలని ఒక్కసారి ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా రాష్ట్ర నాయకత్వం ఆ లెక్కల్లోకి చూసాం. ప్రధానంగా కాగ్ లెక్కల్లోకి వెళ్ళాం. అంటే మాకు విడిగా దొరకవు కదా, సో ఆన్లైన్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది ఈ లెక్కలు తేల్చేదంతా కూడా కాగే కాబట్టి ఆ కాగ్ ద్వారా అసలేంటి మన రెవెన్యూ రిసీట్స్ ఏంటి, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి అనేటువంటి అంశాలను పరిశీలిస్తే కేవలం ఆన్లైన్లో ఉన్నటువంటి వాటినే పరిశీలించాం. దాని ద్వారా చూస్తే మన యొక్క
2026 అంటే 25-26 మొత్తం ఖర్చుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఖర్చు మొత్తం 2,26,000 కోట్లండి. 2,26,000,808. అందులో ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు కలిపి 84,401 అంటే 84,841 కోట్లు ఖర్చు. అంటే ఎంత? 2,26,000 కోట్లలో కేవలం 37%. 37%. సహజంగా మనం అనుకుంటాం మొత్తం ఖర్చులో మీ ఖర్చు ఎంతయా, అంతే కదా సహజంగా మాట్లాడుకుంటాం. ప్రజలకు తెలియాలి కదా అన్ని విషయాలు కూడా, అందుకే చెప్తున్నాం. దాంట్లో చూసిన లెక్కలే రాష్ట్రం మొత్తం రెవెన్యూ ఖర్చులో మా ఖర్చు 37% అని స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి. 2,26,000 కోట్లలో 84,000 కోట్లని. సరే, ప్రభుత్వం చెప్తున్నటువంటి రెవెన్యూ రాబడిలో మీ ఖర్చు ఎంత అని కదా చెప్తున్నారు. ఒకవేళ రెవెన్యూ పన్నుల ఆదాయం వరకే తీసుకొని కేవలం పన్నుల ఆదాయం తీసుకుంటే ఆ పన్నుల ఆదాయం 1,42,926. 1,42,926 పన్నుల ఆదాయం. ఇది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. అందులో మా ఖర్చు తీస్తే 59% వచ్చింది. 59 అంటే 84,000 కోట్లు